ఆశీర్వదిస్తాను. దేవుని కొరకు మన కుటుంబాలలో బలిపీఠాలు కట్టాలి. దేవుని కొరకు మన ఇళ్లల్లో, మన హృదయాలలో ప్రార్థన అనేటువంటి బలిపీఠాలు కట్టుకొని దేవునికి మనం ధూపం వేస్తూ, దేవునికి మన హృదయ అర్పణలు, మన స్తుతి స్తోత్రములు, మన యొక్క స్తుతి స్తోత్రములు అనేటువంటి కృతజ్ఞత, మొక్కుబళ్ళు, స్వేచ్ఛ అర్పణలని మన హృదయములో నుంచి దేవునికి మనం అర్పించేటువంటి వారిగా ఉంటే దేవుడు దిగి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. పాత నిబంధన కాలములో వారు బలిపీఠాలు కట్టి దేవునికి బలులు అర్పించినప్పుడు దేవుడు వారి అర్పణలు అంగీకరించి వారిని దీవించేటువంటి వాడు, ఆశీర్వదించేవాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందరు ఉన్న వాళ్ళు ఎద్దులను, మరి ఆవులను, మరి పొట్టేళ్లను, మరి మేకలను, మేకపోతులను, ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే మరి పావురాలను, గువ్వలను ఏమి లేనివాడు ఏం అర్పిస్తాడండి? వీళ్ళందరూ ఉన్నోళ్ళు కాబట్టి ఎద్దులు, కోడెలు, పొట్టేళ్ళు, మేకలు అర్పిస్తారు. ఏమి లేనివాడు మళ్ళంటి పేదోళ్ళు ఏమి అర్పించాలి? మనకు పావురాలు కొని స్వామత కూడా మనకు ఉండదు. ఎన్నని కొంటాము, ఎన్నిసార్లు అని కొంటాము. అందుకే మనం బలులుగా అర్పించి అర్పించి అలిసిపోయితే దేవుడు వద్దు నాయనా, మీరు బలులు, ఉన్నోడు కోడిని అర్పిస్తున్నాడు, లేనోడు ఏమర్పిస్తాడు? ఎవరు బలులు అర్పించాల్సిన అవసరం లేదని ఆ దేవుడే దైవపుత్రుడిగా, దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసము ఆ కల్వరి కొండపైన కల్వరి కొండ అనేటువంటి బలిపీఠం మీద యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే దహించబడ్డాడు. దేవునికి